వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా రామన్పేట రాజరాజేశ్వరి ఆలయంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించి ఘనంగా పూజలు చేయడం జరుగుతుంది. గణనాథుని సన్నిధిలో తెలంగాణ ఉద్యమకారుడు పుట్టి సందీప్, దువ్వెనపల్లి నాగరాజు, తమల నరేష్, చకినాలో వంశీ, కస్తూరి నితిన్, చకినాల శ్రీకాంత్ తదితర సంఘ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది. నమస్తే సార్, నేను మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చొల్లెటి సుమన్. మనం ఈరోజు రామాయంపేటలో సీతయ్య గుడి రాజరాజేశ్వర టెంపుల్ వినాయకుని దగ్గర ఉన్నాము. లైవ్లో తెలంగాణ ఉద్యమకారుడు పుట్టి సందీప్ గారు ఉన్నారు. లైవ్లో ఎల్లుండి కార్యక్రమాల గురించి మాట్లాడతారు. సార్, మీ పేరు సార్? నా పేరు పుట్టి సందీప్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, అలాగే నవరాత్రి శుభాకాంక్షలు. మేము రామాయంపేటలో 6వ వార్డుకు సంబంధించిన సీతయ్య గుడి యోజన విభాగం, అలాగే ఈ యొక్క నవరాత్రులు ప్రతి ఒక్క రోజు కూడా వివిధమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు అందిస్తున్నాము. అలాగే ప్రసాదాలు కూడా దేవునికి చాలా వరకు అందరూ తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రామాయంపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం హాజరై దేవుని యొక్క ప్రసాదాలు తీసుకొని మీరు ఆశీర్వాదం తీసుకుంటారని, దేవి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను. राज की जय बोलो, शंकर भगवान की जय बोलो, गणेश महाराज की जय बोलो, गणेश महाराज की जय, महाराज की जय. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.